చూడండి ఇంత లైట్ సెటప్ లో కూడా ఈ లైట్ బ్రైట్నెస్ మనకి ఎంత తెలుస్తుందో. ఇది చాలా చిన్నది చూడండి, మన పాకెట్ లో కూడా ఈజీగా ఇమిడిపోయే విధంగా ఉంది. దీన్ని మనం మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మనం రీడింగ్ తరపున కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. మన బైసికల్ కి, సైకిల్ కి, మోటార్ సైకిల్ కి, కార్ లో కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనం హుక్ చేసుకోవడానికి ఉంటుంది, వెనకాల మ్యాగ్నెట్ ఉంటుంది, దేనికైనా అది తగిలియచ్చు, లేదంటే ఇలా స్టాండ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సైడ్ కి మనకి ఓపెనర్ లా కూడా వచ్చేస్తుంది. అలాగే కింద మనం దేనికైనా స్క్రూ కి కూడా ఫిట్ చేసి అక్కడే ఎప్పటికీ ఉండేలా కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ మనకి పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది. కేబుల్ కూడా మనకైతే ఇచ్చేస్తారు. 10 మినిట్స్ పెట్టుకుంటే మనకి 2 అవర్స్ అనేది ఛార్జింగ్ వస్తుంది. సో ఇందులో మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ బ్రైట్గా వస్తుంది. నెక్స్ట్ మనకి లైట్ అనేది లో అయిపోతుంది. థర్డ్ వచ్చేసి మనకి ఇలా బ్లింక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఏ క్రియేటర్స్కి కూడా ఈ లైట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నార్మల్ పీపుల్కి విత్ క్రియేటర్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ సింగిల్ క్లిప్తోని ఆన్ అయిపోతుంది. సో దీని గురించి మీకు ఇంకా వివరాలు కావాలంటే లాంగ్ వీడియో చూడండి.